నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ప్రజా దర్బార్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు ప్రజా దర్బార్కు క్యూలు కడుతున్నారు. ప్రజలు ఎందుకు వచ్చారో వారి సమస్యలేమిటో చూద్దాం. సికింద్రాబాద్ నుంచి వచ్చిన సీనియర్ సిటిజన్ శ్రీనివాసులు మాట్లాడుతూ గవర్నమెంట్ డాక్టర్ కొంగిమాలిన శ్రీనివాస్ భూములిస్తానని డబ్బు తీసుకొని పరారయ్యాడని ఫోన్ తీయడం లేదని వాపోతున్నారు. తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఇక్కడికి వచ్చానన్నారు. నా పేరు శ్రీనివాసులు. నేను సెకండ్రాబాద్ నుంచి వచ్చాను. పద్మారావు నగర్లో ఉంటా. సీనియర్ సిటిజన్ 72 years. నన్ను ఒక అతను కొంకిమల్ల శ్రీనివాస్ అని గవర్నమెంట్ డాక్టర్ అతను మాకు ల్యాండ్ ఇస్తా అని చెప్పి 3 acres ల్యాండ్ ఇస్తా అని చెప్పి టోటల్ అమౌంట్ బిఫోర్ రిజిస్ట్రేషన్ 40 days లోపల ఏమంటే 35 days లోపల ఇద్దరం కలిసి 28 lakhs ఇచ్చాము. సర్వే చేపించాక 2 acres వస్తుందని చెప్పాడు. దానికి వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టాడు. బ్యాలెన్స్ 50,000 ఇచ్చేది ఉన్నదని. సో రిజిస్ట్రేషన్ తినామని చెప్తే ఏదైతే రిజిస్ట్రేషన్ చేస్తా అన్నాడు 2-3 days లోపల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసుకున్నాడు. మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. మళ్ళీ ల్యాండ్ సర్వే చేపిద్దామని నాడు వచ్చినాక నన్ను తిట్టిండు, కొట్టిండు. ఐ హ్యావ్ ద వీడియో రికార్డింగ్ అండ్ ఫొటోస్ ఆఫ్ దట్. మేము పోలీసు వాళ్ళకు పోలీసు అక్కడ లోకల్ పోలీస్ ఎస్ఐ, సిఐ, ఏసీపీ, డీసీపీ అందరికీ లెటర్స్ రాసిన, అందరికీ కంప్లైంట్స్ ఇచ్చిన, ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చిన, అందరికి ఇచ్చినాక చేసినాక కూడా ఎవరు మాకు ఎలాంటి సాయం చేయలేదు. అట్లీస్ట్ 30-40 times ఇక్కడ సెకండ్రాబాద్ నుంచి జనగాం పోయేసి వస్తున్నా. ఆఖరికి వాడు మాకు తెలియకుండా వేరే వాళ్ళకు డబుల్ ద రేట్ కమ్మేసిండు. బీయింగ్ ఏ ప్రొఫెషనల్ గవర్నమెంట్ డాక్టర్ అని వాడికి నమ్మించినందుకు ఒక సీనియర్ సిటిజన్ని మోసం చేసిండు. నాకు ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ అయింది. నేను ఎక్కడ పోలేకుండా ఉన్నా. ఇది కబ్జా అయింది ఎక్కడంటే కట్కూర్ విలేజ్, బచ్చన్నపేట, జనగాం డిస్ట్రిక్ట్. మాకు రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. వాడు వేరే వాళ్ళకి డబుల్ ద రేట్ కమ్మేసి హాయిగా ఎక్కడ పోయిన పోలీసు వాళ్ళకు, ఎంఆర్ఓలకు వాళ్ళకి బ్రైబ్ చేసి ఈజ్ గెటింగ్ ఆన్ వెరీ హ్యాపీలీ. వాడు వైఫ్ దే ఆర్ #1 చీటర్స్.